Hello students, welcome to your favorite channel Physics in Telugu. So I am your Loki sir. So manam last series lo manam chusukunte last session lo we have discussed about blood circulation and also we have discussed about arteries, veins and also blood capillaries and ade vidhanga cardiac cycle gurinchi kuda discuss cheskunnam. And ivalti session lo మనం ఏం డిస్కస్ చేసుకోబోతున్నాము అంటే we will be talking about what is single circulation and what is డబుల్ సర్క్యులేషన్. సింగిల్ సర్క్యులేషన్ అంటే ఏంటి, డబుల్ సర్క్యులేషన్ అంటే ఏంటి, అండ్ అలానే లింఫాటిక్ సిస్టమ్, వాట్ ఈస్ లింఫాటిక్ సిస్టమ్, అలానే ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఎలా ఎవాల్వ్ అయింది, ఎవల్యూషన్ టాపిక్ గురించి డిస్కస్ చేసాం. అండ్ వాట్ ఈస్ బ్లడ్ ప్రెషర్, బీపీ అంటే ఏంటి, అండ్ ఆల్సో విల్ బి టాకింగ్ అబౌట్ కోయాగులేషన్ ఆఫ్ బ్లడ్ అంటే బ్లడ్ క్లాటింగ్ మెకానిజం గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. అయితే సో బిఫోర్ వి స్టార్ట్ దిస్ కాన్సెప్ట్, వన్స్ వాట్ వీ హ్యావ్ లెర్న్డ్ ఒకసారి రీకాల్ చేసుకుందాం. సో ప్రీవియస్ సెషన్లో మనం కార్డియాక్ సైకిల్ గురించి డిస్కస్ చేసుకున్నాం, అవునా? సో కార్డియాక్ సైకిల్ అంటే ఏమని చెప్పాము? ఎస్, నథింగ్ బట్ కాంట్రాక్షన్ అండ్ రిలాక్సేషన్ సీక్వెన్షియల్ అరేంజ్మెంట్ ఏదైతే అవుతుందో, సో హార్ట్ లోపల ఏదైతే సీక్వెన్షియల్ మెకానిజం ఏదైతే జరుగుతుందో బై విచ్ ఈ ఆరికల్స్ కానివ్వండి, వెంట్రికల్స్ కానివ్వండి కాంట్రాక్ట్ రిలాక్స్ అవుతూ, ఓకే, సో దే ఆర్ గోయింగ్ టు పంప్ సమ్ బ్లడ్. సో ఈ సైకిల్ని కార్డియాక్ సైకిల్ అన్నాం కదా, ఒకసారి దాని గురించి మళ్ళీ రీకాల్ చేసుకుందాం. చూడండి, యాజ్ వీ లెర్న్డ్ హ్యూమన్ హార్ట్ స్టార్ట్స్ బీటింగ్ అరౌండ్ 21 days డ్యూరింగ్ ఎంబ్రియానిక్ డెవలప్మెంట్ అంటే రీప్రొడక్షన్, అదే మన ఫర్టిలైజేషన్ జరిగిన 21st డే నుండి హార్ట్ బీట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఒకవేళ హార్ట్ బీట్ అవ్వడం ఆగిపోతే ఇట్ రిజల్ట్స్ ఇన్ డెత్ ఆఫ్ అ పర్సన్ అని నేర్చుకున్నాం. అండ్ వన్ కాంట్రాక్షన్ అండ్ వన్ రిలాక్సేషన్ ఆఫ్ ఏట్రియా అండ్ వెంట్రికల్ ఈస్ కాల్డ్ యాజ్ one cardiac cycle. We learned that first imagine all the 4 chambers are in relaxed state. దాన్ని మనం diastole అంటున్నాం. Blood from vena cavas are entering into the right auricle and from there ఇక్కడ ఏమవుతుందంట, మనకి ఇక్కడ రైట్ ఆరికల్లో ఎంటర్ అయిన బ్లడ్ డిఆక్సినేటెడ్ బ్లడ్ ఉంటుంది, అలానే లెఫ్ట్ ఆరికల్ లోపల పల్మనరీ వెయిన్ నుండి ఫిల్ అవుతున్నాయి. సో రెండిట్లో కూడా ఫస్ట్ అదే కదా చూపిస్తున్నాడు మనకు, రైట్. ఫ్రమ్ దేర్ సెకండ్ స్టెప్ ఏమనుకుంటున్నామంట, జస్ట్ అజ్యూమ్ దట్ నౌ ద ఏట్రియాస్ ఆర్ కాంట్రాక్టింగ్, ఏట్రియాస్ కాంట్రాక్ట్ అవుతున్నాయి. సో బ్లడ్ అనేది ఏట్రియా నుండి వెంట్రికల్స్లో ఎంటర్ అవుతున్నాయి అనుకుంటున్నాం. ఎస్, దిస్ ఇస్ వాట్ హ్యాపెనింగ్ దేర్, వెంట్రికల్స్లో ఎంటర్ అవుతున్నాయి. అండ్ నౌ వెన్ it is entering into the ventricles, now ventricles are contracting, ventricles contract అవునప్పుడు ఓకే blood will be trying to move back again, మళ్ళీ రిటర్న్ వెళ్ళడానికి ట్రై చేస్తుంది ఇక్కడ. బట్ ఇక్కడ మనకు వాల్వ్స్ క్లోజ్ అయి ఉండడం వల్ల ఇక్కడ ఏమవుతుంది, బ్లడ్ మూవ్ అవ్వలేకపోతున్నాయి. సో ఇక్కడ ఒక షార్ప్ సౌండ్ వస్తుంది, దాన్నే మనం లబ్ అంటున్నాం. అండ్ చేసేదేం లేక ఇమీడియట్లీ బ్లడ్ ఎక్కడికి ఎంటర్ అయిపోతుంది, నా ఇక్కడ ఉన్న డిఆక్సినేటెడ్ బ్లడ్ ఇట్ ఈస్ ఎంటరింగ్ ఇన్ టు ద పల్మనరీ ఆర్టరీ, ఇక్కడ మనకు లంగ్స్ ఉంటాయి ఈ ప్లేస్లో. ఎస్, అదేవిధంగా ఇక్కడ ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఈస్ ఎంటరింగ్ ఇన్ టు ద, ఎస్ ఇట్ ఈస్ ఎంటరింగ్ ఇన్ టు ద సిస్టమిక్ అయోటా, అక్కడ నుండి అన్ని పార్ట్స్ వరకు వెళ్ళిపోతున్నాయి. ఎస్, సో దట్ ఈస్ ద టాపిక్ వీ హ్యావ్ డిస్కస్ ఇన్ అవర్ ప్రీవియస్ క్లాస్. ఈ సీక్వెన్షియల్ ఈవెంట్స్ ఏవైతే హార్ట్ లోపల సైక్లికల్లీ జరుగుతున్నాయి వాటినే మనం కార్డియాక్ సైకిల్ అంటున్నాం. ఒక కార్డియాక్ సైకిల్లో మనకు యాక్టివ్ ఫేస్ ఉంటుంది, అలానే యాక్టివ్ అంటే కాంట్రాక్టింగ్, రెస్టింగ్ ఫేస్ అంటే డయాస్టోల్, రెస్టింగ్ ఫేస్. సో 2 things కూడా ఉంటున్నాయని నేర్చుకున్నాం. అండ్ ఆల్సో వీ హ్యావ్ లెర్న్డ్ టైమ్, ఓకే, ఎంత టైం పడుతుందో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ నాన్న. సి హియర్ ఏట్రియల్ కాంట్రాక్షన్ అవ్వడానికి 0.11 నుండి 0.14 seconds పడుతుంది. అండ్ అలానే ఇక్కడ వెంట్రికులర్ కాంట్రాక్షన్ అవ్వడానికి 0.27 నుండి 0.35 seconds పడుతుంది. అండ్ టైమ్ నీడెడ్ ఫర్ బోత్ ఆరికల్స్ అండ్ వెంట్రికల్స్ జాయింట్ డయాస్టల్ రెండు కూడా లైక్ యూనో రిలాక్స్ అవ్వడానికి ఇట్ రిక్వైర్స్ 0.4 seconds. అండ్ ఈ హోల్ పార్ట్ ఏదైతే కంప్లీట్ కార్డియాక్ సైకిల్ అవ్వడానికి టైం ఎంత టైం పడుతుందంట, ఇట్ ఈస్ అప్రాక్సిమేట్లీ 0.8 seconds. ఓకే, సో ఇప్పుడు న్యాచురల్లీ బ్లడ్ అనేది బ్లడ్ వెసల్స్లో పంప్ అవుతుంది రెగ్యులర్ ఇంటర్వెల్ ఆఫ్ టైంలో. సో టిష్యూస్ విల్ నాట్ రిసీవ్ ద బ్లడ్ కంటిన్యూస్లీ, బట్ టిష్యూస్ ఆర్ రిసీవింగ్ బ్లడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్పట్స్. గుర్తుందా, పల్స్? ఎస్, blood ఎలా మూవ్ అవుతుందన్నాం, ఇట్ ఈస్ నాట్ ఫ్లోయింగ్ కంటిన్యూస్లీ బట్ ఇట్ ఈస్ మూవింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్పట్స్. వెన్ వీ కీప్ అవర్ ఫింగర్ ఎట్ ద wrist, okay, where the artery is passing in the hand, we feel the pressure of blood moving into it. This is called as pulse. Okay, rate of pulse will be equal to the number of heartbeats. So ee part varaku manamu already last topic lo discuss cheskunnam. Now let us talk about this single circulation and double circulation. Okay, see here,
జనరల్లీ సింగిల్ సర్క్యులేషన్ ఇంతకుముందు క్లాస్లో కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. ఇవి కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్లో జరుగుతాయి సింగిల్ సర్క్యులేషన్ అని నేర్చుకున్నాం. ఎస్ ఆర్ నాట్? నౌ వార్మ్ బ్లడెడ్ యానిమల్స్లో మన దగ్గర మనం చూసుకుంటే డబుల్ సర్క్యులేషన్ ఉంటుంది. సో ఇప్పుడు చూడండి, ఏ పాయింట్ నుండి అయినా సరే, ఇఫ్ ఐ స్టార్ట్ హియర్, ఓకే, నౌ లెట్స్ అస్యూమ్ దిస్ ఈస్ ద హార్ట్. ఓకే, ఇది హార్ట్ నాన్న. సో ఇక్కడ హార్ట్ నుండి ఆక్సిజనేటెడ్ బ్లడ్ వెళ్ళింది, రెడ్ కలర్ వచ్చిందంటే డిఆక్సినేటెడ్ అనమాట, అంటే ఆక్సిజన్ కంప్లీట్గా రిమూవ్ అయిపోయింది. డిఆక్సినేటెడ్ అయినప్పటికీ కూడా బాడీ మొత్తం కూడా తిరిగి మళ్ళీ లంగ్స్ దగ్గరకు వచ్చి ఆక్సిజనేట్ అయ్యి మళ్ళీ లంగ్స్ నుండి హార్ట్కి ఇలా 1 రౌండ్ తీసుకుంటుంది, ఒకటే రౌండ్, మళ్ళీ ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ లేదు. చూడండి ఇక్కడ మనకు ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది చూడండి డౌన్ సైడ్. ఓకే, ఇఫ్ blood flows through heart only once for completing, okay, for completing one circulation, then we are calling it as single circulation. Blood ఒకవేళ ఒకే టైం 1 టైం మాత్రమే ఫ్లో అవుతే, ఒక సర్క్యులేషన్ కంప్లీట్ అవ్వడానికి 1 టైం మాత్రమే ఫ్లో అవుతుంటే దెన్ అలాంటి సర్క్యులేషన్ని మనం సింగిల్ సర్క్యులేషన్ అంటున్నాం. ఇఫ్ ద బ్లడ్ ఈస్ ఫ్లోయింగ్ ట్వైస్, ఓకే, ఒక సర్క్యులేషన్ కంప్లీట్ చేయడానికి ట్వైస్ 2 టైమ్స్ ఫ్లో అవుతాయి, సో అలాంటి సర్క్యులేషన్ని మనం డబుల్ సర్క్యులేషన్ అంటున్నాం. వాట్ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ డబుల్ సర్క్యులేషన్. చూడండి ఇక్కడ నౌ దిస్ కంప్లీట్ బ్లూ పార్ట్ ఏదైతే మనకి ఇక్కడ కనబడుతుందో, ఓకే, నౌ హియర్ ఇన్ ఎ సెన్స్ ఇక్కడ మనం చూసుకుంటే దిస్ కంప్లీట్ బ్లూ పార్ట్ ఈస్ అవర్ డిఆక్సినేటెడ్ బ్లడ్, అండ్ నౌ ఇట్ ఈస్ ఎంటరింగ్ ఇన్ టు ద లంగ్స్. ఇక్కడ లంగ్స్లో ఎంటర్ అయింది, ఆక్సిజనేటెడ్ అయిపోయింది. అండ్ ఇప్పుడు ఈ ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఇఫ్ ఐఎమ్ గోయింగ్ అప్వర్డ్ ఆరో మార్క్ వెళ్ళినా కూడా ఇక్కడ ఆక్సిజనేటెడ్ డిఆక్సినేట్ అయింది, డిఆక్సినేట్ ఇమీడియట్లీ ఇట్ ఈస్ ఎంటరింగ్ ఇన్ టు ద లంగ్స్. ఓకే, మళ్ళీ ఓకే, ఇఫ్ ఐ గో విత్ అనదర్ పాయింట్, ఎక్కడైతే డిఆక్సినేట్ అవుతుందో ఇమీడియట్లీ డిఆక్సినేట్ అవ్వగానే మళ్ళీ హార్ట్ లోపల ఎంటర్ అయిపోతుంది. ఇక్కడ అలా కాదు, డిఆక్సినేట్ అయినప్పటికీ కూడా చుట్టూ తిరగాల్సి వస్తుంది. బట్ ఇక్కడ ఇన్ కేస్ ఆఫ్ డబుల్ సర్క్యులేషన్ ఎక్కడ డిఆక్సినేట్ అయినా కూడా ఇమీడియట్లీ ఇట్ ఈస్ గోయింగ్ బ్యాక్ టు ద హార్ట్ అండ్ ఇట్ ఈస్ గెటింగ్ ఆక్సినేటెడ్ అండ్ దెన్ మూవింగ్. ఓకే, సో దట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ సింగిల్ సర్క్యులేషన్ అండ్ డబుల్ సర్క్యులేషన్. ఓకే, సో ఇక్కడ మనం స్లైడ్స్లో కూడా అదే రాసుకున్నాం చూడండి. ఇఫ్ ద బ్లడ్ ఫ్లోస్ okay through the heart only once for completing one circulation, then we are calling it as single circulation. Okay, example మనకి ఎక్కడ కనబడుతున్నాయి అంటే ఫిషెస్ లో సింగిల్ సర్క్యులేషన్ కనబడుతున్నాయి. Okay, you can able to find this. If the blood flows through the heart twice for completing one circulation, then we are calling it as what? Double circulation. Okay, ఈ 2 things కూడా important now. Okay, right, see here example, same diagram ఇక్కడ కూడా ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు లింఫాటిక్ సిస్టమ్ గురించి డిస్కస్ చేసుకుందాం, విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, జనరల్గా మనము ఇప్పుడు మన అమ్మమ్మ వాళ్ళు నాన్నమ్మ వాళ్ళని చూస్తుంటే ఏజ్ అయిపోయి ఉంటుంది కదా, ఎక్కువగా కూర్చొని ఉన్నా లేదా ఎక్కువ ట్రావెల్ చేసినా కూడా వాళ్ళ లెగ్స్ అనేది స్వాలెన్ అయిపోయి ఉంటాయి, ఇంత ఉబ్బి ఉంటాయి అన్నమాట. సో ఈ కండిషన్ని మనం ఎడిమా అంటాం. వాట్ డూ యూ కాల్ ఇట్ యాస్? ఎడిమా. ఓకే, అర్థమవుతుందో కాన్సెప్ట్? ఇలా అవడానికి కారణం ఏంటి తెలుసా? సింపుల్గా చెప్తాను చూడండి. మన బాడీ కంటిన్యూస్గా కనెక్టెడ్ లేదు కదా, అక్కడక్కడ జంక్షన్స్ ఉన్నాయి చూడండి. ఒక హ్యాండ్ని తీసుకుంటే ఇక్కడ ఒక జంక్షన్, ఇక్కడ ఒక జంక్షన్, ఇక్కడ ఒక జంక్షన్, ఈ జంక్షన్స్ కనబడుతున్నాయి కదా. ఎస్ ఆర్ నాట్? ఆల్ దీస్ జంక్షన్స్ కనబడుతున్నాయి కదా. అంటే ఇక్కడ మనకు బ్లడ్ వెజిల్స్ అనేవి కంటిన్యూస్గా ఉన్నప్పటికీ కూడా ఈ జంక్షన్స్లో యూ కుడ్ ఏబుల్ టు ఫైండ్ బ్లడ్ విచ్ ఈస్ ఫ్లోయింగ్ అలాంగ్ విత్ న్యూట్రియంట్స్ అండ్ ఆక్సిజన్స్. ఈ జంక్షన్స్ దగ్గర బయటికి వచ్చే ఛాన్స్ ఉంది. ఎస్ ఆర్ నాట్? సో అర్థమవుతుందో కాన్సెప్ట్? నార్మల్గా ఈ బ్లడ్ అలాంగ్ విత్ సమ్ ఫ్లో వాటర్, న్యూట్రియంట్స్ అండ్ ఆక్సిజన్, ఇట్ ఈస్ ఫ్లోయింగ్ అవుట్ సైడ్. అండ్ ఇక్కడ ఇది ఇలా ఫ్లో అయిపోయి ఉండడం వల్ల, ప్రాపర్గా సర్క్యులేషన్ అవ్వకపోవడం వల్ల లెగ్స్ అనేవి స్వాలెన్గా ఉంటున్నాయి. సో ఈ కండిషన్ని మనం ఏమంటున్నామంట? ఎడిమా అంటున్నాం. వాట్ వీఆర్ కాలింగ్ ఇట్ యాస్ ఎడిమా. అయితే ఇప్పుడు ఇలా బయటికి ఫ్లో అయిన బ్లడ్ని మళ్ళీ రెస్పెక్టివ్ పాత్వేస్లో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వేస్ట్ మెటీరియల్ ఉంటే వేస్ట్ మెటీరియల్ పాత్వేని మళ్ళీ బ్లడ్ని కలెక్ట్ చేసుకొని మళ్ళీ మెయిన్ పాత్వేలో పంపడానికి ఎవరో ఒకరు ఉండాలి కదా బాడీ లోపల. ఎస్, ఆ ఉన్న సిస్టమే ఈ లింఫాటిక్ సిస్టమ్. ఓకే, సో నార్మల్గా చూడండి, చాలా సింపుల్గా టెక్స్ట్ బుక్లో మనకి ఇచ్చారు చూడండి. హ్యావ్ యూ ఎవర్ అబ్జర్వ్ వాట్ హ్యాపెన్ టు యువర్ ఫీట్? మనమైనా సరే కంటిన్యూస్గా కూర్చొని ఉంటే మనకి ఇలా లెగ్స్లో పిన్స్ అండ్ నీడిల్స్ ఇలా వచ్చినట్టు అనిపిస్తుంటాయి కదా. ఎస్, అవునా?
లైక్ అలానే ముసలి వాళ్ళలో చూసుకుంటే ఓవర్ నైట్ జర్నీ చేయడం వల్ల లేకపోతే సిట్టింగ్ పొజిషన్లో కంటిన్యూస్గా వితౌట్ ఎనీ షేకింగ్ ఒకే పొజిషన్లో కూర్చోవడం వల్ల వాళ్ళ ఫుట్ వేర్స్ టైట్ అయిపోతుంటాయి. అంటే దాని అర్థం ఏంటిది, లెగ్స్ స్వాలెన్గా ఉంటున్నాయి. ఇన్ ఎల్డర్స్ ఇట్ ఈస్ వెరీ క్లియర్ దట్ ద లోవర్ పార్ట్ ఆఫ్ ద లెగ్స్ విల్ బి స్వాలెన్. ఈ కండిషన్, దిస్ కండిషన్ we are calling it as edema. Okay, why is it happening? As the blood flows through tissues ద్వారా and through blood capillaries ద్వారా flow అవుతున్నప్పుడు some amount of fluid and certain solid materials constant గా ఫ్లో అవుతూ బయటికి వస్తున్నాయంట. డిఫరెంట్ జంక్షన్స్లో బయటికి వచ్చేస్తూ ఉన్నాయంట. ఓకే, అర్థమవుతుందా? ఇలా డిఫరెంట్ జంక్షన్స్లో బయటికి వస్తున్నాయి. అలా డిఫరెంట్ జంక్షన్స్లో బయటికి వచ్చిన మెటీరియల్స్ అన్నిటినీ కూడా కలెక్ట్ చేసుకొని రిటర్న్ మళ్ళీ మెయిన్ పాత్వేలో పంపించడానికి ఎవరో ఒకరు ఉండాలి కదా. ఎస్, ఆ ఉన్న పర్సనే, ఆ సిస్టమే మన ఈ లింఫాటిక్ సిస్టమ్. వీ నో దట్ బ్లడ్ సర్క్యులేట్స్ ఇన్ ద బ్లడ్ vessels, okay, pushed by the heart. From the heart it flows into the arteries and finally into the capillaries to supply nutrients to the cells. The liquid portion of the blood with nutrients flow out of the capillaries. This is called as tissue fluid. మనకందరికీ తెలుసు నార్మల్గా బ్లడ్ వెజల్స్లో ఎవరు పంపిస్తున్నారు? హార్ట్, అవునా? సో ఈ బ్లడ్ వెజల్స్లో ఉన్న బ్లడ్లో న్యూట్రియంట్స్ ఉన్నాయి అండ్ అలానే సాలిడ్ మెటీరియల్స్ అండ్ ఆక్సిజన్ ఉంది కదా. అయితే ఇప్పుడు ఇవి ఫ్లో అవుతున్నప్పుడు సర్టెన్ పార్ట్ ఆఫ్ ది సాలిడ్ అలాంగ్ విత్ బ్లడ్ ఈజ్ గోయింగ్ టు ఫ్లో అవుట్ సైడ్, టిష్యూ మీదకి వచ్చేస్తుంది న్యూట్రియంట్స్తో పాటు. ఈ ఫ్లూయిడ్ని మనం టిష్యూ ఫ్లూయిడ్స్ అంటున్నాం. టిష్యూ ఫ్లూయిడ్ అంటే ఏంటి అని క్వశ్చన్ అడుగుతారు చూడండి. సో అప్పుడు మనం ఏం రాస్తాం? లిక్విడ్ పోర్షన్ ఆఫ్ బ్లడ్ with nutrients flow out of the capillaries into the tissues. Now this fluid we are calling it as what? Tissue fluid. ఏమని పిలుస్తున్నాం అంటే దాన్ని మనం టిష్యూ ఫ్లూయిడ్ అని పిలుస్తున్నాం. నెక్స్ట్, ఇప్పుడు నార్మల్గా మనం చూసుకుంటే కనుక ఈ టిష్యూ ఫ్లూయిడ్ ఏదైతే టిష్యూ లోపల కనిపించిందో, ఓకే, టిష్యూ ఫ్లూయిడ్ ఏదైతే టిష్యూస్లో కనబడుతుందో ఆ ఫ్లూయిడ్ని మళ్ళీ మనం బ్లడ్ వెజిల్స్లో పంపించాల్సిందే. అయితే సమ్ పోర్షన్ ఆఫ్ ద టిష్యూ ఈస్ ఎంటరింగ్ ఇన్ టు ద టిష్యూ ఫ్లూయిడ్ ఈస్ ఎంటరింగ్ ఇన్ టు ద వెన్యూల్స్ ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద వెయిన్స్ అండ్ ఓకే, అలా వెయిన్ సిస్టంలో వెళ్ళిపోతుంది, సమ్ పోర్షన్ మాత్రం వెళ్ళిపోతుంది అనమాట. వాట్ అబౌట్ ద రిమైనింగ్ పార్ట్ ఏమవుతుంది అక్కడ అంటే, టు ట్రాన్స్పోర్ట్ దట్ రిమైనింగ్ టిష్యూ ఫ్లూయిడ్ ఇన్ టు ద మెయిన్ స్ట్రీమ్ ఆ సపరేట్ system is present and that system we are calling it as what? Lymphatic system. Okay, ఈ lymphatic system ఎలా ఉందంట? parallel గా ఎగ్జాక్ట్లీ, ఓకే, parallel గా ఎగ్జాక్ట్లీ బ్యాక్ సైడ్ ఆఫ్ ద మెయిన్ సిస్టమ్, ఓకే, ఉందన్నమాట. అర్థమవుతుందా కాన్సెప్ట్? ఇస్ ఇట్ క్లియర్? రైట్. So lymph is a vital link between blood and tissues. 1 mark lo adugutaru. What is the vital link between blood and tissues by which essential substances are passing from blood to the cells ani adugutaru. So what is that? Lymph. Okay, not only okay essential substances are passing from blood to cells, but excretory products are also passing from cell to the blood. అంటే బ్లడ్ నుండి సెల్కి, సెల్ నుండి బ్లడ్కి, ఓకే, ఈ ట్రాన్స్పోర్టేషన్ పాసింగ్ అనేది ఎలా జరుగుతుందంట? విత్ ద హెల్ప్ ఆఫ్ లింఫ్. లింఫాటిక్ సిస్టమ్ ఎక్కడ ఉంటుందంట? ప్యారలల్గా ఉంటుందంట వెయినస్ సిస్టమ్కి బ్యాక్ సైడ్. అండ్ ఇది ఏం చేస్తుందంట? టిష్యూ ఫ్లూయిడ్స్ కలెక్ట్ చేసుకుంటుందంట టిష్యూస్ లోపల నుండి అండ్ వెయినస్ సిస్టంలో ట్రాన్స్పోర్ట్ చేస్తుందంట. ఓకే, నౌ ఇక్కడ ఇది కూడా చాలా ఇంపార్టెంట్, ఈ పారాగ్రాఫ్ చూడండి. సో వాట్ ఈస్ బ్లడ్ అంటే ఏంటిది? ఇక్కడ ఇట్ కంటైన్స్ సాలిడ్స్ అండ్ లిక్విడ్ పార్టికల్స్. కానీ లింఫ్ అంటే చూడండి, లింఫ్ ఈస్ ఎ సబ్స్టెన్స్ దట్ కంటైన్స్ ఓన్లీ బ్లడ్ వితౌట్ సాలిడ్ పార్టికల్స్. ఓకే, సో బ్లడ్ లోపల సాలిడ్ పార్టికల్స్ ఉన్నాయి అండ్ అలానే లిక్విడ్ పార్టికల్స్ ఉన్నాయి. కానీ లింఫ్లో మాత్రం ఓన్లీ బ్లడ్ ఉంటుంది వితౌట్ ఎనీ సాలిడ్ పార్టికల్స్. ఇక్కడ సాలిడ్ పార్టికల్స్ కనబడవు. ఓకే, సో టిష్యూ ఫ్లూయిడ్ ఈస్ లింఫ్ ప్రజెంట్ ఇన్ ద టిష్యూస్ అండ్ లిక్విడ్ పోర్షన్ ఆఫ్టర్ ఫార్మేషన్ ఆఫ్ బ్లడ్ క్లాట్ ఫామ్ అయిన తర్వాత ఏదైతే లిక్విడ్ పోర్షన్ మనకు కనబడుతుందో, మనకు వూండ్స్ దెబ్బలు తగిలినప్పుడు కానీ లేకపోతే ఈ ఏమంటారు ఏమైనా కాలినప్పుడు కానీ, సో మనకు స్వెల్లింగ్ వచ్చేసి అందులో లిక్విడ్ ఫామ్ అవుతుంది కదా. సో ఆ లిక్విడ్ని మనం ఏమంటున్నామంటే వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ సెరమ్. ఓకే, సో ఏవైతే మజిల్స్ స్కెలిటన్కి అటాచ్ అయి ఉంటాయో అవి సేమ్ వెయిన్ సిస్టమ్ని మనం ఇంతకింద ముందు ఎలా అయితే డిస్కస్ చేసుకున్నామో అవి స్క్వీజ్ చేస్తాయి. ఓకే, అవి స్క్వీజ్ చేయడం వల్ల ప్రెషర్ అనేది ఏర్పడి ఆ విధంగా ఏమవుతుందంట లింఫాటిక్ సిస్టమ్ నుండి ఓకే కంప్లీట్ బ్లడ్ అనేది కానివ్వండి లింఫ్ అనేది కంప్లీట్గా ఫ్లో అవుతుందంట. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే
వెయిన్స్లో ఏ విధంగా అయితే మనకు వాల్వ్స్ ఉండేనో అదే విధంగా వాల్వ్స్ మనకు లింఫాటిక్ సిస్టంలో కూడా కనబడుతున్నాయి. ఓకే, యూ కెన్ ఆల్సో ఏబుల్ టు ఫైండ్ ద సేమ్ కైండ్ ఆఫ్ వాల్వ్స్ ఇన్ లింఫాటిక్ సిస్టమ్ ఆల్సో. ఓకే, నౌ ఎవల్యూషన్ టాపిక్ నాన్న, చాలా ఇంపార్టెంట్ ఈ ఎవల్యూషన్ టాపిక్. ఓకే, ఇయర్ మనం ఇది రాద్దాం 1 by 1. ఓకే, సో మనం ఆల్రెడీ ఫస్ట్ స్టార్టింగ్ ఈ లెసన్ నేను చెప్పేటప్పుడు కొంచెం షార్ట్కట్గా చెప్పి ఎవల్యూషన్ వచ్చినప్పుడు నేను ఇంకా డీటెయిల్గా చెప్తానని చెప్పాను. ఓకేనా? సో ఆ టైం వచ్చేసింది అన్నమాట. ఇప్పుడు చెప్పుకుందాం. ఓకే, సో యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ నాన్న, ఎప్పుడైతే యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ ఓకే వాటి చుట్టూ ఒక లిమిటింగ్ మెంబ్రెయిన్ని ఫామ్ చేసుకున్నాయో అప్పుడు ఏం జరిగిందంటే ఒక ప్రాబ్లం అనేది ఏర్పడింది. ఓకే, దేర్ వాస్ అ ప్రాబ్లం. ఓకే, వాట్ వాస్ ద ప్రాబ్లం హియర్? లోపల సర్క్యులేషన్ అనేది ఎలా జరగాలనే ప్రాబ్లం అనేది ఏర్పడింది. సో ఫర్ దిస్ నేచర్ హ్యాడ్ గేవ్ ఇట్స్ ఓన్ ఆన్సర్ హియర్. సో ఇది సైటోప్లాజం అనుకుంటే ఇందు లోపల ఓన్ ఓకే ప్రోటోప్లాస్మిక్ కరెంట్స్ అనేవి ప్రొడ్యూస్ అయ్యాయి. సో ఈ ప్రోటోప్లాస్మిక్ కరెంట్స్ వల్ల ఏం జరిగిందంటే సర్క్యులేషన్ ఆఫ్ కంప్లీట్ ఫుడ్ మెటీరియల్ అనేది జరిగింది. అండ్ దీన్ని మనం ఏమని చెప్తున్నామంట, ఈ నాస్టిక్ మూమెంట్స్ వల్ల ఓకే ఏదైతే ఫుడ్ సర్క్యులేట్ అవుతుందో ఈ నాస్టిక్ మూమెంట్స్ని మనం బ్రౌనియన్ మూమెంట్స్ అని పిలుస్తున్నాం. వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ వాట్? బ్రౌనియన్ మూమెంట్స్. ఓకే, అర్థమవుతుందో కాన్సెప్ట్? అయితే ఇక్కడ ఈ బ్రౌనియన్ మూమెంట్స్ ఏదైతే మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్లో యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్లో కనబడుతున్నాయో ద సేమ్ మూమెంట్ విల్ బీ ఆల్సో ఏబుల్ టు ఫౌండ్ ఇన్సైడ్ ద మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్. ఆ రోజు కూడా అదే చెప్పాం. సింగిల్ యూనిసెల్యులర్ ఆర్గానిజంలో ఏదైతే కనిపిస్తుందో మల్టీసెల్యులర్ ఆర్గానిజంలో కాంప్లెక్స్ బాడీ పార్ట్స్ ఉన్నప్పటికీ కూడా వెన్ వీఆర్ మూవింగ్ టు ద ఈచ్ టిష్యూలో మళ్ళీ సెల్స్లో చూసుకుంటే సెల్ లోపల సర్క్యులేషన్ మళ్ళీ ఇదే విధంగా జరుగుతుంది. సో మనకు చాలా నీట్గా టెక్స్ట్ బుక్లో దాన్ని ఎంత సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసిందంటే ఈ లైన్స్ చూడండి మీరు. సింప్లెస్ట్ ఇంట్రాసెల్యులార్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ ప్రజెంట్ ఇన్ యూనిసెల్యులార్ యానిమల్స్. ఏదైతే సింపుల్గా ట్రాన్స్పోర్టేషన్ యూనిసెల్యులార్ ఆర్గానిజమ్స్లో ఏదైతే మనకు కనబడుతుందో అది మనకు మల్టీసెల్యులార్ ఆర్గానిజమ్స్లో కూడా కనబడుతుంది, ఇంక్లూడింగ్ హ్యూమన్స్లో కూడా. అండ్ ద ప్రోటోప్లాజమ్ ఆఫ్ ఎనీ సెల్ ఇన్ అవర్ బాడీ, ఏ సెల్లో అయినా సరే మన బాడీ లోపల ప్రోటోప్లాజమ్ ఈజ్ మొబైల్ అండ్ ఇట్ ఈస్ హ్యావింగ్ ప్రోటోప్లాస్మిక్ కరెంట్స్. ఈవెన్ మన నర్వ్ సెల్స్లో కూడా ఈ ప్రోటోప్లాస్మిక్ కరెంట్స్ అనేవి కనబడుతున్నాయి. ఓకే, సో మల్టీసెల్యులర్ యానిమల్స్ లోపల కొంచెం హైలీ డెవలప్డ్ కాంప్లికేటెడ్ సిస్టమ్ ఎందుకు ఉందంటే వాళ్ళ బాడీ కొంచెం కాంప్లికేటెడ్గా డెవలప్ అయింది కాబట్టి దానికి అనుకూలంగా ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ మెటీరియల్స్ అవ్వడం కోసం కొంచెం కాంప్లికేటెడ్గా ఉంది. ఓకే, రైట్. నెక్స్ట్ ఇప్పుడు పారాజోన్స్, స్పాంజెస్, పోరిఫెరెన్స్ మనం డిస్కస్ చేసుకున్నాం కదా 9th క్లాస్లో. రైట్, సో పారాజోన్స్లో చూసుకుంటే సీ వాటర్ని అవి ట్రాన్స్పోర్టేషన్ కోసం యూస్ చేసుకుంటున్నాయి. ఇక్కడ సపరేట్గా బ్లడ్ అలాంటిది ఏం కనబడదు. ఆ సీ వాటర్లోనే న్యాచురల్ వాటర్ కరెంట్స్ నుండి ఇవి ఏం చేస్తున్నాయంట, సర్క్యులేషన్ చేసుకుంటున్నాయి. అయితే న్యాచురల్ వాటర్ కరెంట్స్ అనేవి రిలయబుల్గా ఉండవు కాబట్టి దానికి ఆన్సర్ లాగా పారాజోన్స్ బాడీ లోపల వీళ్ళు ఏం చేశారంట, దే హ్యాడ్ డెవలప్డ్ ఫ్లెజెల్లా. ఈ ఫ్లెజెల్లాని ఇలా బీట్ చేసిన కొద్దీ ఓకే కరెంట్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. సో దానివల్ల వాటర్ అనేది ఎంటర్ అవుతుంది, అలాంగ్ విత్ వాటర్ న్యూట్రియంట్స్ అండ్ ఆక్సిజన్. ఓకే, డిఫ్యూజన్ ప్రాసెస్ ద్వారా సింపుల్గా సర్క్యులేషన్ అనేది జరుగుతుంది ఇన్ కేస్ ఆఫ్ పారాజోన్స్. ఈ నిడేరియన్స్లో మనం చూసుకుంటే ఈ ఆబ్వియస్లీ పారాజోన్స్ కన్నా నిడేరియన్స్ కొంచెం డెవలప్ అయ్యాయి, వెల్ డెవలప్డ్ అయ్యాయి. సో ఈ వీళ్ళ బాడీ లోపల బ్లైండ్ సాక్ లైక్ స్ట్రక్చర్స్ కనబడుతున్నాయి. దాన్ని మనం గ్యాస్ట్రోవాస్కులర్ క్యావిటీ అంటాం. ఈ గ్యాస్ట్రోవాస్కులర్ క్యావిటీ మొత్తం డైజెషన్, ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ఓకే న్యూట్రియంట్స్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద సెల్ చూసుకుంటుందంట. ఇక్కడ నిడేరియన్స్లో గ్యాస్ట్రోవాస్కులర్ క్యావిటీ గుర్తుపెట్టుకోండి. ఓకే, లెట్ us రైట్ హియర్. ఓకే, పారాజోన్స్లో ఏమున్నాయి నాన్న చెప్పండి. పారాజోన్స్లో ఏం జరుగుతుంది? దే యూజ్ సీ వాటర్ బై సింపుల్ డిఫ్యూజన్. సో సింపుల్ డిఫ్యూజన్ రాసుకుందాం ఇక్కడ, సింపుల్ డిఫ్యూజన్. ఓకే, నిడేరియన్స్లో చూడండి. ఓకే, సో నిడేరియన్స్లో మనకు గ్యాస్ట్రోవాస్కులార్ క్యావిటీ కనబడుతుంది. ఏం కనబడుతుంది? గ్యాస్ట్రోవాస్కులార్ క్యావిటీ. ఓకే,
రైట్. సో మనం ఇప్పుడు నిడేరియం దాకా కంప్లీట్ చేసుకున్నాం కదా. లెట్స్ టాక్ అబౌట్ ద ప్లాటీహెల్మింథస్. సో ప్లాటీహెల్మింథస్ అంటే ఫ్లాట్ వార్మ్స్. ఓకే, ఎగ్జాంపుల్ ఫెషియోలా హెపాటికా. సో ప్లాటీహెల్మింథస్లో మనం చూసుకుంటే కంప్లీట్ బాడీనే హైలీ బ్రాంచెడ్గా ఉంటుంది. చూడండి, దాని బాడీ లోపల డైజెస్టివ్ సిస్టమ్ అండ్ ఎక్స్క్రీటరీ సిస్టమే మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ స్పేస్ తీసేసుకుంటుంది. డైజెస్టివ్ సిస్టమ్ ఈజ్ హైలీ బ్రాంచెడ్ అండ్ ఇట్ ఈస్ సప్లయింగ్ డైజెస్టెడ్ ఫుడ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సెల్, డైరెక్ట్గా సప్లై చేస్తుంది. అలానే ఈ యానిమల్లో ఎక్స్క్రీటరీ సిస్టమ్ కూడా వేస్ట్ని ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ నుండి డైరెక్ట్గా కలెక్ట్ చేసుకుంటుంది. సో ఇక్కడ లాస్ట్ లైన్లో రాశారు చూడండి, ఇన్ దీస్ ఆర్గానిజమ్స్ మోస్ట్ ఆఫ్ ద బాడీ ఈస్ occupied by digestive and excretory system. Digestive system and excretory system ఏ కంప్లీట్ బాడీ మ్యాక్సిమం ఆక్యుపై చేస్తుంది ఇక్కడ ప్లాటీహెల్మింథస్లో. ఓకే, అర్థమవుతుందా కాన్సెప్ట్? ఈజ్ ఇట్ క్లియర్? రైట్. నెక్స్ట్, ఇన్ యానిమల్స్ లైక్ నెమాథెల్మింథస్. నెమాథెల్మింథస్ అంటే రౌండ్ వార్మ్స్, తెలుసు కదా. హెల్మింథస్ అంటే వార్మ్స్, ప్లాటీహెల్మింథస్ ఫ్లాట్, నెమాథెల్మింథస్ రౌండ్, అనలిడ్స్ అంటే సెగ్మెంటెడ్, ఆర్థ్రోపోడ్స్ అంటే జాయింటెడ్. ఓకే, సో ఇన్ నెమాథెల్మింథస్లో మనం చూసుకుంటే కనుక స్యూడోసీలియం చూసుకుంటుందంట. నెమాథెల్మింథస్లో ఎవరు చూసుకుంటున్నారంట? స్యూడోసీలియం. ఓకే, pseudocoelom is going to look after in nemathelminthus. And next, if you see here in annelids. Okay, so annelids are the first eucoelomates to develop. Okay, they are the first eucoelomates to develop pulsatile vessel to move the fluid and transporting medium called as blood. అంటే ఫస్ట్ టైం ఇప్పటిదాకా బ్లడ్ ఎక్కడ కనిపించలేదు నాన్న. ఫస్ట్ టైం బ్లడ్ ఎక్కడ కనిపించింది? అది ఖచ్చితంగా ఈ ఎనలిడ్స్లోనే కనిపించింది. ఎనలిడ్స్ ఆర్ ద ఫస్ట్ లివింగ్ ఆర్గానిజమ్స్ టు డెవలప్ బ్లడ్ వెజల్స్ అండ్ ఆ బ్లడ్ వెజల్స్లో ఒక లిక్విడ్ని డెవలప్ చేస్తారు ట్రాన్స్పోర్ట్ చేయడం కోసం. ఆ లిక్విడే బ్లడ్. ఆర్థ్రోపోడ్స్ పల్సటైల్ ఆర్గాన్ని డెవలప్ చేశారు, అంటే హార్ట్. ఓకే, ఆర్థ్రోపోడ్స్లో ఫస్ట్ టైం మనకి ఏం కనిపించిందంట? ఓకే, పల్సటైల్ ఆర్గన్ని డెవలప్ చేశారు. ఆర్గన్ ఫర్ పంపింగ్, ఓకే, ఆర్థ్రోపోడ్స్ ఇదైతే. ఎనలిడ్స్లో ఏం జరిగింది? ఎనలిడ్స్లో ఫస్ట్ టైం మనకి ఏం కనిపించిందంట ఇక్కడ? ఓకే, పల్సటైల్ వెజిల్, బ్లడ్ వెజిల్ కనిపించింది. పల్సటైల్ బ్లడ్ వెజిల్. ఓకే, రైట్. సీ హియర్, ఇప్పుడు మనం నార్మల్గా ఆర్థ్రోపోడ్స్లో చూసుకుంటే ఒక సపరేట్ ఓకే పల్సటైల్ పంపింగ్ ఆర్గన్ కనిపించింది. సో ఈ ఆర్గన్ ఏం చేస్తుందంట? బ్లడ్ని పంప్ చేస్తుందంట. ఆర్థ్రోపోడ్స్ అంటే ఈ జాయింటెడ్ లెగ్ యానిమల్స్ లైక్ కాక్రోచ్ కానివ్వండి, స్కార్పియన్ కానివ్వండి, ప్రాన్స్ కానివ్వండి, ఇవన్నిటిని కూడా మనం జనరల్గా ఆర్థ్రోపోడ్స్ అంటాం. అయితే వీటి బాడీ లోపల బ్లడ్ వెజల్స్ ఉండవు నాన్న. డైరెక్ట్గా టిష్యూస్ మీద బ్లడ్ పంప్ చేసేస్తుంది హార్ట్. లైక్ ఒక బోర్ ఇంజన్ని తీసుకొని, మోటార్ పంప్ని తీసుకొని చెరువులో నుండి వాటర్ని పొలాల వైపు పంపించేసినట్టు ఓకే ఈ హార్ట్ ఏం చేస్తుందంటే డైరెక్ట్ బ్లడ్ టిష్యూస్ని తడిపేస్తుంది. ఒక టిష్యూని తడిసిన తర్వాత ఇంకొక దగ్గరికి వెళ్తుంది అనమాట. సో ఈ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్ ఓపెన్గా జరుగుతుంది కదా. ఇక్కడ క్లోజ్డ్ మన బాడీలో అంటే ఇట్లా వెజల్స్ లోపల క్లోజ్డ్గా మూవ్ అవుతుంది, బట్ ఇక్కడ డైరెక్ట్గా జరుగుతుంది ఓపెన్గా. సో మనం దీన్ని ఈ సర్క్యులేటరీ సిస్టమ్ని మనం ఓపెన్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్ అంటాం. ఓకే, సో ఇలాంటి సర్క్యులేటరీ సిస్టమ్ మనకు ఆర్థ్రోపోడ్స్లో, మొలస్క్లో, లోవర్ కార్డేట్ యానిమల్స్లో ఇలాంటి సర్క్యులేటరీ సిస్టమ్ కనిపిస్తుంది. ఆన్ ద అదర్ హ్యాండ్ మన బాడీ లోపల చూసుకుంటే ఓకే బ్లడ్ ఈజ్ టేకింగ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ డెలివరింగ్ మెటీరియల్స్, ఫ్లో ఆఫ్ బ్లడ్ వెజల్స్ ఈజ్ కాల్డ్ అస్ క్లోజ్డ్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్. ఎందుకంటే మన బాడీ లోపల ఓకే బ్లడ్ వెజల్స్ ఉన్నాయి. ఓకే, ఇన్సైడ్ ద బ్లడ్ వెజల్స్ బ్లడ్ అనేది ఫ్లో అవుతుంది కాబట్టి ఓకే ఇక్కడ మనం ఏమని చెప్తున్నాము? వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్. అండ్ క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్కి ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఆల్ ద హైయర్ కార్డెట్స్ ఇంక్లూడింగ్ హ్యూమన్ బీయింగ్స్ అందరం కూడా వీ విల్ బి కమింగ్ అండర్ ద ఓకే క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్. ఓకే, ఈ డూ యూ నో పార్ట్ చాలా ఇంపార్టెంట్. చూడండి ఇక్కడ హ్యూమన్ సర్క్యులేటరీ సిస్టమ్ క్యాన్ మూవ్ 1 ml ఆఫ్ బ్లడ్ ఫ్రమ్ హార్ట్ టు ఫుట్ అండ్ బ్యాక్, అంటే టాప్ టు బాటమ్, బాటమ్ టు టాప్ అప్రాక్సిమేట్లీ 2 meters 60 seconds
మూవ్ చేయగలుగుతుంది. ఇదే ప్రాసెస్ ఒకవేళ డిఫ్యూషన్ ద్వారా జరిగితే 60 years టైం పడుతుంది. ఐ థింక్ ఐ హ్యావ్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ దిస్ పార్ట్ ఇన్ ఫస్ట్ ఇంట్రొడక్షన్ పార్ట్లోనే ఎక్స్ప్లెయిన్ చేసేస్తుంది. ఎస్, రైట్. నౌ ఇప్పుడు బ్లడ్ ప్రెషర్ గురించి డిస్కస్ చేసుకుందాం. జనరల్గా బ్లడ్, హార్ట్ ఏదైతే బ్లడ్ని పంప్ చేస్తుందో ఒక ప్రెషర్ తోటి ఇట్ ఈస్ పంపింగ్ ఇన్ సైడ్ ద బ్లడ్ వెజల్. సో ఆ బ్లడ్ వెజల్ నుండి ఇంకొక పార్ట్ వరకు మూవ్ అవ్వడం కోసం దానికి ఒక ప్రెషర్ కావాలి. అయితే ఈ ప్రెషర్ అనేది ఎక్కువైనా ప్రాబ్లమే, తక్కువైనా కూడా ప్రాబ్లమే. ఓకే, సీ హియర్ జనరల్లీ యూ హ్యావ్ హర్డ్ దట్ వర్డ్ బీపీ. బీపీ గురించి వినే ఉన్నారు కదా. బీపీ అంటే ఏంటిది ఇక్కడ? సో బ్లడ్ ప్రెషర్ అని అంటాం. సో జనరల్లీ టు మూవ్ ద బ్లడ్ త్రూ దిస్ నెట్వర్క్ ఆఫ్ వెజల్స్ లైక్ ఆర్టరీస్, వెయిన్స్, క్యాపిలరీస్, సో ఇలా మూవ్ చేయాలంటే ఇట్ రిక్వైర్స్ గ్రేట్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్. అండ్ ఆ ఫోర్స్ హార్ట్ ఒక హైయెస్ట్ లెవెల్లో ఓకే ప్రొవైడ్ చేస్తుంది. ఇప్పుడు వెంట్రికల్ నుండి ఫోర్స్ చేసినప్పుడు హైయెస్ట్ లెవెల్లో ప్రొవైడ్ చేస్తుంది. అయితే ఇక్కడ మళ్ళీ ఏమవుతుందంట, ఆ ఫోర్స్ వచ్చే డ్రాప్ అనేది మళ్ళీ ఎప్పుడు జరుగుతుందంట? వెంట్రికల్స్ రీఫిల్ చేసుకునేటప్పుడు జరుగుతుందంట. అయితే ఇప్పుడు బీపీని ఎప్పుడు కూడా మనం అప్పర్ ఆర్మ్లోనే మెజర్ చేస్తాం. ఓకే, ఎందుకంటే ఇక్కడ హార్ట్కి దగ్గరలో ఇదే ఉంది కాబట్టి ఇక్కడనే మనకు అక్యురేట్గా తెలుస్తుంది. కాబట్టి మనం మెజరింగ్ అనేది బీపీ ఎప్పుడు కూడా అప్పర్ ఆర్మ్లోనే మాత్రమే చేస్తున్నాం. అండ్ డాక్టర్స్ యూజ్ చేసుకునే ఈ బీపీ మెషిన్ని మనం స్పిగ్మో మానోమీటర్ అంటాం. వాట్ డూ యూ కాల్ ఇట్ యాస్? స్పిగ్మో మానోమీటర్, విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, రైట్. సో జనరల్గా వాట్ ఈస్ ద బీపీ ఆఫ్ నార్మల్ అడల్ట్? ఓకే, ఇప్పుడు ఇక్కడ బీపీలో మనకు 2 రీడింగ్స్ ఉంటాయి నాన్న, 2 ప్రెషర్ రీడింగ్స్ ఉంటాయి. ఒకటినేమో స్ట్రాంగెస్ట్ ప్రెషర్, బ్లడ్ ఫోర్స్ తోటి ఏదైతే వెంట్రికల్ పంపిస్తుందో దాన్ని మనం సిస్టోలిక్ ప్రెషర్ అంటాం. అడల్ట్లో వచ్చేసి 120 mm ఆఫ్ మెర్క్యూరీ ఉంటుంది. సెకండ్ రీడింగ్ వచ్చేసి రెస్టింగ్ పీరియడ్, వెంట్రికల్స్ రెస్ట్ ఉన్నప్పుడు. ఓకే, సో అది 80 mmHg. అంటే నార్మల్ హ్యూమన్ బీయింగ్ యొక్క బీపీ ఎంత ఉంటుందంట అక్కడ? 120 by normal BP of adult. ఓకే, ఎంత ఉంటుందంట నార్మల్ బీపీ ఆఫ్ అడల్ట్? 120 by 80 mm of Hg. ఓకేనా. సో బీపీని ఎలా మెజర్ చేస్తున్నామంట? బీపీ ఈజ్ మెజర్డ్ బై స్పిగ్మో manometer. ఓకే, సో దిస్ ఈస్ ద ఇన్స్ట్రుమెంట్. బాగానే ఆడుకుంటుంది కదా ఇది. See here, BP will change according to the activity. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఒక పర్సన్ ఏదైతే యాక్టివిటీ మీద ఎంగేజ్ అయి ఉన్నాడో దాని మీద నుండి అతని బీపీ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. లైక్ రెస్టింగ్లో ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది, వాకింగ్ రన్నింగ్ చేసేటప్పుడు ఒక రకంగా ఉంటుంది. అండ్ ఇఫ్ యూ సీ పీపుల్ హూ హ్యావ్ హై బీపీ డ్యూరింగ్ రెస్టింగ్ పీరియడ్ ఆల్సో, రెస్ట్లో ఉన్నప్పుడు కూడా హై బీపీ ఉంటే సో ఆ పర్సన్ ఈజ్ సఫరింగ్ విత్ హైపర్ టెన్షన్. ఓకే, హైపర్ టెన్షన్ తోటి సఫర్ అవుతుంది అనుకోండి, ఒకవేళ రెగ్యులేట్ నార్మల్గా ఈ బీపీ నార్మల్ కండిషన్కి రాలేదనుకోండి, సో ఆల్ ద రిమైనింగ్ బాడీ పార్ట్స్ మీద కూడా దీని ఎఫెక్ట్ అనేది ఉంటుందన్నమాట. సో కంటిన్యూస్గా హై బీపీ ఉందనుకోండి, సో దానికి మెయిన్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హై బీపీ ఉంటే మనకి బ్లడ్ వెజిల్స్ రప్చర్, డ్యామేజ్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. అల్టిమేట్లీ యూ విల్ బి డైయింగ్. ఓకే, సో కోమాలో వెళ్ళే ఛాన్స్ కూడా ఉంటుంది. లో బీపీ ఉన్నా కూడా ఓకే యూ విల్ బి సఫరింగ్, అండ్ హై బీపీ ఉన్నా కూడా యూ విల్ బి సఫరింగ్. సో ఈ ప్రాబ్లం రాకుండా ఉండాలి అంటే యూ హ్యావ్ టు యూజ్ ఓకే మన డైట్ అనేది ప్రాపర్గా ఉండాలి. ఫస్ట్ డైటే. ఓకే, అండ్ సెకండ్ థింగ్ ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు. ఓకే, మనం ఎంత చెప్పినా కూడా ఇప్పుడు నా లైఫ్ స్టైల్లో స్ట్రెస్ తీసుకుంటూనే ఉంటాం. బట్ అలా తీసుకుంటే డెఫినెట్లీ దాన్ని తగ్గించడానికి మెడిటేషన్ కానివ్వండి, ఇలాంటి ఒక హెల్తీ లైఫ్ స్టైల్ని మనం కంటిన్యూస్గా యాడ్ చేసుకోవాలి. ఓకేనా, రైట్. నెక్స్ట్ బ్లడ్ కోయాగులేషన్ నానా. ఈ కంప్లీట్ మొత్తం కూడా ఈ బ్లడ్ కోయాగులేషన్ టాపిక్ ఈ 2 లైన్స్ మనం ఒకవేళ నేర్చుకుంటే సరిపోతుంది నాన్న. ఈ 2 లైన్స్ ఒకటి నేర్చుకున్నాం అనుకోండి, మనకు బ్లడ్ కోయాగులేషన్ టాపిక్ మొత్తం కూడా క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఓకే, సో జనరల్గా ఒక కట్ అయింది అనుకుందాం, ఇలా ఒక చెయ్యి మీద ఇట్లా కట్ అయిపోయింది, అండ్ ఇందులో నుండి మనకు బ్లడ్ కంటిన్యూస్గా ఇలా డ్రాప్ అవుతూనే ఉంది. బ్లడ్ ఇలా వస్తూనే ఉంది. ఓకే, సో ఎప్పటి వరకు వస్తుంటుంది బ్లడ్? అలానే సమ్ 3 minutes 5 minutes వరకు బ్లడ్ వస్తుంది.
సో ఆఫ్టర్ 3 to 5 minutes ఏం జరుగుతుంది అక్కడ, యూ కుడ్ ఏబుల్ టు ఫైండ్ ఓకే ఒక మెష్ వర్క్ అనేది ఇక్కడ ఫామ్ అయిపోతుంది. ఎస్ ఆర్ నాట్? ఒక మెష్ వర్క్ అనేది ఫామ్ అయ్యి ఓకే అల్టిమేట్గా ఫర్దర్ బ్లడ్ ఫ్లో అవ్వనివ్వకుండా ఓకే ఇక్కడ మనకు ఒక బ్లాక్ కలర్ లేయర్ అనేది ఫామ్ అవుతుంది. సో దీన్నే మనం ఏమని చెప్తున్నాం, వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ క్లాట్. ఏమంటున్నాం, దీన్నే మనం క్లాట్ అంటున్నాం. ఓకే, సో ఇప్పుడు మన టాపిక్ ఏంటిదంటే ఈ కోయాగులేషన్, బ్లడ్ క్లాటింగ్ ఎలా జరుగుతుందో అనే కాన్సెప్ట్ తెలుసుకోవాలి. ఓకే, సో ఎప్పుడైతే ఒక చిన్న కట్ అయిందో బ్లడ్ బయటికి వచ్చేస్తుంది, ఊజ్ అయి బయటికి వస్తుంది. అలా బయటికి వచ్చినప్పుడు బ్లడ్ ప్లేట్లెట్స్లో ఓకే మనకు కొన్ని ఎంజైమ్స్ ఉంటాయి. ఓకే, బ్లడ్ ప్లేట్లెట్స్లో మనకు కొన్ని ఎంజైమ్స్ ఉంటాయి అన్నమాట, లైక్ థ్రాంబోకైనేస్ అనేసి. ఓకే, సో ఈ థ్రాంబోకైనేస్ ఎంజైమ్ ఏం చేస్తుంది తెలుసా? సో థ్రాంబోకైనేస్ ఎంజైమ్ ఈస్ యాక్టింగ్ ఆన్ ప్రోథ్రాంబిన్. ఓకే, సో బాడీ లోపల ఉన్న ఎంజైమ్, సో ఈ థ్రాంబోకైనేస్ ఎంజైమ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ థ్రాంబోకైనేస్ ఎంజైమ్ ప్రోథ్రాంబిన్ ఏమైపోతుందంట, ఇట్ ఈస్ కన్వర్టింగ్ ఇంటూ థ్రాంబిన్ లాగా మారుతుందంట. ఓకే, ఫస్ట్ యాక్టివిటీ ఇది జరుగుతుంది. అయితే మనకు బ్లడ్ లోపల ఆల్రెడీ మనకేముంటాయంటే సాల్యుబుల్ ఫైబర్స్ ఉంటాయి, అంటే డిజాల్వ్ అయిపోయిన ఫైబర్స్ ఉంటాయి. అయితే ఇప్పుడు మనకి ఇక్కడ ఒక రియాక్షన్ మనం చెప్పాం కదా, ప్రోథ్రాంబిన్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ థ్రాంబిన్ అని చెప్పాం కదా. ఇప్పుడు ఈ థ్రాంబిన్ ఇది డిజాల్వబుల్ ఫైబర్ ఏదైతే ఉందో, ఫైబర్స్ ఏదైతే డిజాల్వ్ అయి ఉన్నాయో కదా, ఈ ఫైబ్రినోజన్ని థ్రాంబిన్ ఉన్నప్పుడు ఇన్సాల్యుబుల్ ఫైబ్రిన్ లాగా మారుస్తుంది, అంటే చిన్న చిన్న దారాల్లాగా మారుతాయి. ఈ ఫైబర్స్ అన్ని ఏం చేస్తున్నాయంట, దే ఆర్ ఫార్మింగ్ అ నెట్వర్క్. ఓకే, ఇలా నెట్వర్క్ లాగా ఫామ్ అయ్యి లోపల నుండి బ్లడ్ ఇంకా బయటికి వెళ్ళనివ్వకుండా ఆపుతుందన్నమాట. సో అర్థమవుతుందో కాన్సెప్ట్? సో దీన్నే మనం ఏమని చెప్తున్నాము, వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ బ్లడ్ క్లాటింగ్ మెకానిజం. ఏమని చెప్తున్నాం, బ్లడ్ క్లాటింగ్ మెకానిజం. అయితే నార్మల్గా ఈ విటమిన్ కే ఫస్ట్ లెసన్లో డిస్కస్ చేస్తున్నాం, గుర్తుందా? విటమిన్ కే లేకపోతే డిలే ఇన్ బ్లడ్ క్లాటింగ్ జరుగుతుందని నేర్చుకున్నాం కదా. అయితే ఇప్పుడు ఇక్కడ విటమిన్ కేకి అండ్ దీనికి మధ్యలో రిలేషన్ అనేది ఉంది. ఎస్, అర్థమవుతుందా? సో దీనికి అండ్ విటమిన్ కేకి రిలేషన్ ఏంటిదో యూ జస్ట్ ట్రై టు కమెంట్ అండ్ ఆన్సర్ మీ. ఓకే, ఆర్ ఇఫ్ నాట్ మళ్ళీ మనం లెసన్ డిస్కస్ చేసుకున్నప్పుడు ఐ విల్ బి ఆన్సరింగ్ దిస్ పార్ట్. ఈ పార్ట్ని నేను ఖచ్చితంగా ఆన్సర్ చేస్తాను. మనం లైవ్ స్ట్రీమ్ వచ్చినప్పుడు యూ కెన్ ఆస్క్ మీ, ఐ విల్ బి ట్రయింగ్ టు ఆన్సర్ దిస్. ఓకే, రైట్. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ బ్లడ్ కొంతమందికి లైక్ చిన్న కట్స్ అయినా కూడా లీటర్స్ ఆఫ్ బ్లడ్ బయటికి వెళ్తూనే ఉంటుంది. లీటర్స్ ఇన్ ద సెన్స్ హెవీ బ్లడ్ బయటికి వెళ్తూనే ఉంటుంది. అంటే వాళ్ళ బాడీ లోపల బ్లడ్ క్లాటింగ్ మెకానిజం అనేది చాలా స్లోగా ఉంటుందన్నమాట. ఇట్ ఈస్ వెరీ స్లో. ఓకే, సో ఇలా ఉన్న వాళ్ళకు జనరల్గా జెనెటిక్ డిసార్డర్స్ ఉంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ ఇలాంటి డిసార్డర్స్ని మనం ఏమంటున్నామంటే హేమోఫీలియా అంటున్నాం. హేమోఫీలియా ఈజ్ కామన్ డిసార్డర్ ఇన్ ద చిల్డ్రన్ who have born from marriages between very close relatives. మేనరికం అంటాం కదా, చాలా క్లోజ్ రిలేటివ్స్లో మ్యారేజెస్ చేస్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ థాలసీమియా కూడా ఒక రకమైన ఇన్హెరిటెడ్ డిసార్డర్ విచ్ ఇస్ ఆల్సో రిలేటెడ్ టు ద బ్లడ్. ఓకే, మనం థాలసీమియా గురించి కూడా వినే ఉంటారు కదా. సో దట్ ఈస్ ఆల్సో రిలేటెడ్ టు దిస్ పార్ట్ ఓన్లీ. సో చూడండి, బ్లడ్ క్లాట్ అవ్వకున్నా కూడా ఒక పెద్ద హెడేకే మనకు, అండ్ క్లాట్ అయినా కూడా పెద్ద హెడేకే. అర్థమవుతుందా? ఎవ్రీథింగ్ ఈస్ ఎస్, ఎవ్రీథింగ్ ఈస్ ఒకవేళ నార్మల్గా ఉంటే ఏం ప్రాబ్లం లేదు. ఏ చిన్న డిస్టర్బెన్స్ అయినా కూడా ఇట్ ఈస్ బిగ్ ప్రాబ్లం ఫర్ అస్. ఓకే, రైట్. సో ఐడెంటిఫై ద ఆడ్ వన్ అంటున్నాడు నాన్న. ఇక్కడ ఏది ఆడ్ వన్ ఉందో ఐడెంటిఫై చేయమని చెప్తున్నాడు. ఓకే, నెమటోడా ఇది ఇక్కడ స్యూడోసీలం అంటున్నాడు. అండ్ నెక్స్ట్ నిడేరియన్స్ యూసీలోమేట్స్ అంటున్నాడు. అండ్ అమీబా బ్రౌనియన్ మూమెంట్స్ అంటుండు. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ పారాజోన్స్ ఇచ్చిండు, సీ వాటర్స్. సో పారాజోన్స్ సీ వాటర్స్ని యూస్ చేసుకుంటాయి. వెరీ గుడ్, కరెక్టే. అండ్ నెక్స్ట్ అమీబా బ్రౌనియన్ మూమెంట్స్ ఉన్నాయి, కరెక్టే. అండ్ నెక్స్ట్ నిడేరియన్స్లో చూసుకోండి, నిడేరియన్స్ ఆర్ యూసీలోమేట్స్ అంటున్నారు. బట్ నిడేరియన్స్లో మనకు అక్కడ గ్యాస్ట్రోవాస్కులర్ క్యావిటీ ఉంది. ఓకేనా? సో దిస్ ఇస్ నాట్ ద కరెక్ట్. అండ్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ దిస్ విల్ బి ద ఆన్సర్. ఓకే, గివ్ అన్ ఎగ్జాంపుల్ ఈచ్ ఆఫ్ ద యానిమల్స్ ఓకే హ్యావింగ్ సింగిల్ అండ్ డబుల్ సర్క్యులేటరీ సిస్టమ్.
సింగిల్ సర్క్యులేటరీ సిస్టమ్ ఉన్న దాని పేరు రాయాలి, అలానే డబుల్ సర్క్యులేటరీ సిస్టమ్ ఉన్న దాని పేరు రాయాలి. అండ్ నెక్స్ట్ వాట్ ఈస్ లింఫ్? లింఫ్ అంటే ఏంటిది? ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా అడుగుతారు. ఓకే, నేర్చుకోవాల్సిందే. ఓకే, నెక్స్ట్ వాట్ మైట్ బి ద రీజన్స్ ఫర్ గెట్టింగ్ హైపర్ టెన్షన్స్? హైపర్ టెన్షన్స్ రావడానికి కారణం ఏంటి? ఓకే, రైట్ ఇట్. సో దట్స్ వాట్ టుడేస్ సెషన్. ఓకే, ఇక్కడ దాకా మనం యానిమల్ రిలేటెడ్, హ్యూమన్ రిలేటెడ్ సర్క్యులేషన్ గురించి కంప్లీట్ చేసాం. ఇన్ నెక్స్ట్ సెషన్ విల్ బి టాకింగ్ అబౌట్ ప్లాంట్స్ యొక్క ట్రాన్స్పోర్టేషన్ ఎలా జరుగుతుందో దాని గురించి డిస్కస్ చేసుకుందాం.